చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నీకు గుణపాఠం చెప్తాను సంతోషి. నారాయణ నారాయణ. మాత, ఇదెక్కడి న్యాయం మాత? పాపం చేసేది ఒకరైతే దండన అనుభవించాల్సింది మరొకరా? మాత, ఇప్పుడు సంతోషి జీవితంలో జరిగే అనర్థాన్ని ఊహించుకుంటేనే అణువణువు చెలించిపోతోంది మాత. సంతోషికి చాలా పెద్ద దండన విధించారు మాత, అది మీరుండగానే. ఇదెలా సాధ్యమైంది మాత? సమయం మానవుని కోసం నిర్ధారించినవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి దేవర్షి. కావడం కాకపోవడం అదే నుదుటను రాసి ఉంటుంది. సమయం మానవుని కోసం నిర్ధారించినవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి దేవర్షి. కావడం కాకపోవడం అదే నుదుటను రాసి ఉంటుంది. బ్రహ్మదేవుడు లిఖించిన రాతను నేను ఎన్నటికీ మార్చలేను, మీరు మార్చలేరు. ఈ సృష్టిలో తమ నుదుటి రాతను తమ కర్మల వల్ల స్వయంగా మార్చుకోగల ఏకైక ప్రాణులు మానవులొక్కరే. భూలోకంలో ఇటువంటి అనేక ఉదాహరణలున్నాయి. అక్కడ రాజు పేదవాడిగా, పేదవాడు రాజుగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఒక పదార్థమే ఒక మనిషి విషయంలో విషంగా, మరొకరి విషయంలో ఔషధంగా పనిచేస్తుంది. చెప్పలేము కదా, మధు విషంగా భావించి ఇచ్చినది సంతోషి విషయంలో ఔషధంగా మారనుందేమో. నారాయణ నారాయణ. మాత, మీ లీలలు మీకే తెలియాలి. నారాయణ నారాయణ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.